హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 19-20 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది, ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి, ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఎన్ని కోట్ల ఆదాయాన్ని గడించి రికార్డును సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించడం అయితే చూడవచ్చు. వివరాలు చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి 20,000 కోట్ల మైలురాయిని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలలో కలిపి 20,339.36 కోట్ల మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది. జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక మొత్తంగా అయితే పేర్కొనవచ్చు. 2022-23లో రాబడి 18,976 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 7% అధికం. వివరాల్ని జోన్ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేయడం చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే ప్రతిష్టాత్మక ఆర్యభట్ట అవార్డు ఇటీవల అందుకున్న డాక్టర్ పావులూరి సుబ్బారావు ఏ సంస్థ వ్యవస్థాపకులు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి అండి, అనంత్ టెక్నాలజీస్. వివరాలు చూద్దాం. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. ఏఎస్ఐఐ డిస్టింగ్విషర్ ఫెలో గుర్తింపు కూడా ఇచ్చింది. మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను డాక్టర్ పావులూరి సుబ్బారావుకి అవార్డు దక్కింది. ఏఎస్ఐకి అధ్యక్షుడిగా ఉన్న ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఆర్యభట్ట అవార్డును డాక్టర్ పావులూరి సుబ్బారావు అందుకున్నారు. ఆయన గతంలో భాస్కర అవార్డు కూడా లభించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్యసమితి 2024 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది? ఆప్షన్ ఏ అండి, 6.5%గా అంచనా వేసింది. వివరాలు చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5% వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతుందని పేర్కొంది. 2023-24లో 6.8%, 2025లో 8.5%గా నమోదు చేస్తుందని మంగళవారం విడుదలైన ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది. మరి ఐక్యరాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో భారత్ 6.7% వృద్ధిని నమోదు చేసింది. 2024లో 6% వృద్ధిని నమోదు చేయవచ్చు. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి గల ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగగలదు అంటూ తెలియజేశారు.
క్వశ్చన్ నెంబర్ 4. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికలో భారతదేశ జనాభాను ఎన్ని కోట్లుగా అంచనా వేయడం జరిగింది? ఆప్షన్స్ అండి 144 కోట్లండి. వివరాలు చూద్దాం. దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికలో అంచనా వేసింది. మరి అందులో 24% మంది 0 నుంచి 14 ఏళ్ల వయసు వారినని పేర్కొంది. 10 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారు 17% మంది, 10 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారు 26% మంది, 15 నుంచి 64 ఏళ్ల వయసున్నవారు 68%, 65 ఏళ్ల పైబడిన వారు 7% ఉండొచ్చని నివేదిక తెలిపింది. మరి పురుషుల జీవితకాలము 71 ఏళ్ళు కాగా స్త్రీల జీవితకాలం 74 ఏళ్ళు ఉంటుందని తెలిపింది. 144.17 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో, 142.5 కోట్లతో చైనా రెండవ స్థానంలో ఉంటాయని తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 5. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల మన పాలపుంత గెలాక్సీలో కనుగొన్న BH3 అనేది ఒక డాష్ ఏంటి? ఆప్షన్ బి అండి అతిపెద్ద కృష్ణబిలం అండి, అంటే బ్లాక్ హోల్. ఓకే, వివరాలు చూద్దాం. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ఆవిష్కరణను చేశారు. మన పాలపుంత గెలాక్సీలో అతిపెద్ద నక్షత్ర కాలరంధ్రం అంటే బ్లాక్ హోల్ BH3 అని దీనికి పేరు పెట్టబడిన ఈ ఖగోళ భీముడు మన సూర్యుని కంటే 33 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంది మరియు భూమికి కేవలము 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా అయిపోలేదు. ESA అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా స్పేస్ అబ్జర్వేటరీ ది కాస్మిక్ డిటెక్టివ్ BH3 ఉనికిని గయా స్పేస్ అబ్జర్వేటరీ ఆవిష్కరించింది. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని చే నిర్వహించబడే అత్యాధునిక మిషన్. 2013లో ప్రారంభించబడిన గియా టెలిస్కోప్ బిలియన్ల కొద్ది ఖగోళ వస్తువుల స్థానాలను, కదలికలను మరియు లక్షణాలను అపూర్వమైన ఖచ్చితత్వంతో మ్యాప్ చేయడానికి రూపొందించబడింది. మరి అక్విలా అనేటువంటి నక్షత్ర సముదాయంలో నక్షత్రం యొక్క భ్రమణ విశిష్టతను గమనించినప్పుడు శాస్త్రవేత్తలు BH3 ఉనికిని గుర్తించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలలో ఉన్న సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2023 దేనికి సంబంధించింది? ఆప్షన్ డి పైవన్నీ స్వలింగ వివాహాల గురించి, 1954 ప్రత్యేక వివాహ చట్టం అమలు చేయడం గురించి, నెక్స్ట్ ఆర్టికల్ 14 ఉల్లంఘన. అన్నీ సరైనవి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుందండి. ల్యాండ్మార్క్ సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2023లో ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ స్వలింగ వివాహాలను మినహాయించడం కోసం 1954 ప్రత్యేక వివాహ చట్టం సవాలు చేయబడింది. వివిధ మతాలకు చెందిన వ్యక్తుల మధ్య వివాహాలను చట్టం అనుమతించినప్పటికీ స్వలింగ జంటలకు ఈ నిబంధన విస్తరించలేదు. మరి సుప్రీంకోర్టు ఈ మినహాయింపును సమర్థించింది. LGBTQ+ కమ్యూనిటీ యొక్క ఆందోళనను పరిష్కరించడానికి వారి సంబంధాలను వివాహాలుగా చట్టబద్ధంగా గుర్తించకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామని సభ్యత్వాన్ని ప్రాంప్ట్ చేసింది. కమిటీ కూర్పు. మరి కమిటీకి అధ్యక్షులు ఎవరండి చూద్దాం. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో సహా 6 సభ్యులు ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశము మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఇటీవల ఏ దేశానికి విజయవంతంగా పంపిణీ చేసింది? ఆప్షన్స్ అండి ఫిలిప్పైన్స్. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం మరియు ఫిలిప్పైన్స్ మధ్య లోతైన సైనిక సహకారాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన చర్యలో భారతదేశం మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పైన్స్కు విజయవంతంగా పంపించేసింది. ఈ డెలివరీ జనవరి 2022లో సంతకం చేసిన 375 మిలియన్ల ఒప్పందం యొక్క ఫలాన్ని సూచిస్తుంది. మరి భారతదేశం మరియు రష్యా మధ్య ఈ జాయింట్ వెంచర్ క్షిపణికి ఫిలిప్పైన్స్ మొదటి ఎగుమతి కస్టమర్గా నిలిచింది. డెలివరీ లాజిస్టిక్స్. మరి ఫిలిప్పైన్స్ మెరైన్ కార్ప్కు క్షిపణులు మరియు లాంచర్లను రవాణా చేయడానికి C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాన్ని ఉపయోగించింది మరి భారత వైమానిక దళం. డెలివరీని అయితే సులభతరం చేస్తున్నట్లుగా ఇక్కడైతే తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పాఠశాల విద్యాశాఖ 2024-25 విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తున్న పెన్ అనేది ఒక పెన్ అంటే ఏంటండి? మరి
ఆప్షన్ ఏ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చూద్దాం. క్లియర్గా అర్థమవుతుంది. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారే ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు క్రమబద్ధీకరించడానికి రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ 2024-25 విద్యా సంవత్సరం నుండి శాశ్వత విద్యా సంఖ్య పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ని తప్పనిసరి చేసింది. పెన్ అనేది 14.89 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులు మరియు 26.5 కోట్ల మంది పిల్లలను కవర్ చేసే UDISE ప్లస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ పోర్టల్ ద్వారా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ద్వారా ప్రతి విద్యార్థికి కేటాయించబడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, హాకీ ఇండియా 6వ వార్షిక అవార్డ్స్ 2023లో ప్రతిష్టాత్మక హాకీ ఇండియా అసుంతా లక్రా అవార్డుతో సత్కరించబడిన క్రీడాకారిణి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దీపికా సోరేంగ్. హాకీ ఇండియా 6వ వార్షిక అవార్డ్స్ 2023 సందర్భంగా భారత మహిళల హాకీ టీంకు ఆశాజనకంగా ఉన్న దీపికా సోరేంగ్ ప్రతిష్టాత్మక హాకీ ఇండియా అసుంతా లక్రా అవార్డుతో సత్కరించబడింది. క్రీడలో ఎదుగుతున్న స్టార్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా కేబినెట్ నియామకాల కమిటీ క్రింది వారిలో ఎవరి నియామకాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ అండి, నలిన్ ప్రభాత్ గారు. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన చర్యగా కేబినెట్ నియామకాల కమిటీ భారతదేశం యొక్క ప్రధాన భద్రతా ఏజెన్సీలలో 2 కీలక నియామకాలను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నలిన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. కాగా ఒడిషా క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సప్నా తివారీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్గా నియమితులయ్యారు. ఎన్ఎస్జీ చీఫ్ నలిన్ ప్రభాత్ నియామకం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నలిన్ ప్రభాత్ దేశంలోని ప్రధాన ఉగ్రవాద నిరోధక మరియు కౌంటర్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్గా నియమితులైన అధికారి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ బి అండి, స్వప్న తివారీ గారు. ఐబీలో ప్రత్యేక డైరెక్టర్గా సప్నా తివారీ నియామకం. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న సప్నా తివారీ ఐబీలో ప్రత్యేక డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆమె నియామకం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు లేదా ఏప్రిల్ 30, 2026న ఆమె పదవి విరమణ చేసే వరకు ఏది ముందైతే అది ఆమె నియామకము అని డిఓపిటి ఆర్డర్ తెలిపింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల భౌగోళిక సూచిగా లేదా జిఐ ట్యాగ్ పొందిన తిరంగా బర్ఫీ మరియు ధాలువా మూర్తి మెటల్ క్రాఫ్టింగ్ ఏ రాష్ట్రానికి చెందినవి? ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్ అండి. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసి నుండి 2 దిగ్గజ ఉత్పత్తులకు గౌరవనీయమైన భౌగోళిక సూచిక హోదా లభించింది. ఏప్రిల్ 16, 2024న చెన్నైలోని జిఐ ఇండస్ట్రీ ఆఫీస్ ఆఫ్ వారణాసికి చెందిన తిరంగా బర్ఫీ మరియు ధాలువామూర్తి మెటల్ క్రాఫ్ట్లను ప్రతిష్టాత్మక జిఐ కేటగిరీలో చేర్చినట్లుగా ప్రకటించింది. మరి ఉత్తరప్రదేశ్ జిఐ ఉత్పత్తి సంఖ్య 75కు చేరినట్లుగా తెలియజేశారండి. ఈ తాజా చేరిక జిఐ డొమైన్లో అగ్రగామిగా ఉన్న ఉత్తరప్రదేశ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. తిరంగా బర్ఫీ మరియు ధాలువామూర్తి మెటల్ క్రాఫ్ట్లను చేర్చడంతో రాష్ట్రం నుంచి 58 హస్తకళలు మరియు 17 వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తులతో కూడిన మొత్తం జిఐ ఉత్పత్తుల సంఖ్య 75కు చేరిందండి. ఇదే అత్యధికము. నెక్స్ట్ వన్, స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2024 అవార్డు భారతదేశ ప్రముఖ విమానాశ్రయం ఏది? పొందినటువంటి భారతదేశ ప్రముఖ విమానాశ్రయం. ఆన్సర్ ఆప్షన్ ఏంటి, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వివరాలు చూద్దాం. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా 2024 అవార్డుతో సత్కరించింది. ఏప్రిల్ 17న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2024 సందర్భంగా ఈ ప్రకటన జరిగింది. ఈ ప్రశంసలు విమానాశ్రయ సిబ్బంది వివిధ రంగాల్లో అందించిన సేవల యొక్క అసాధారణ నాణ్యతను నొక్కి చెబుతాయి. మరి ఖచ్చితమైన ఆడిట్లు మరియు మదింపుల ద్వారా మూల్యాంకనం చేయబడతాయన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్,
భారత ప్రభుత్వం నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్గా క్రింది వారిలో ఎవరు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి. ఆప్షన్ ఏ దినేష్ కుమార్ త్రిపాఠి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. భారత ప్రభుత్వం వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి పీవీఎస్ఎం ఏవిఎస్ఎం ఎన్ఎం ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30, 2024 మధ్యాహ్నం నుంచి నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్గా భారత ప్రభుత్వం నియమించింది. మరి అదే రోజు సర్వీస్ నుంచి పదవి విరమణ చేసిన ప్రస్తుత నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పీవీఎస్ఎం ఏవిఎస్ఎం విఎస్ఎం తర్వాత విజయం అయితే సాధించారు. నెక్స్ట్ వన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా అత్యాధునిక ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించడం జరిగింది? ఎక్కడండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉజ్బెకిస్తాన్. ఏప్రిల్ 15, 18, 2024 వరకు ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉజ్బెక్లో అత్యాధునిక ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించడం ద్వారా భారతదేశము మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించారు. అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రెండు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ సెప్టెంబర్ 2018లో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో చేసిన నిబద్ధత నుంచి ఈ చొరవ వచ్చినట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 16. ఇటీవల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి వీడ్కోలు పలికిన బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమోటా ఏ దేశస్థులు? ఆప్షన్ అండి జపాన్. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమోటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 20 ఏళ్లకే అంతర్జాతీయ కెరియర్కు వీడ్కోలు పలికారు. 2019లో సంచలనాలు సృష్టించిన మాజీ వరల్డ్ నెంబర్ 1 కెంటో మొమోటా ఈ ఏడాదిలో ఏకంగా 11 టైటిల్ సాధించారు. ఒక సంవత్సరంలో మొత్తం 73 మ్యాచ్లు ఆడిన అతడు 67 మ్యాచ్ల్లో గెలిచి సత్తా చాటుకున్నారు. బ్యాడ్మింటన్లో తారాస్థాయికి ఎదిగిన జపాన్ స్టార్ మొమోటా 4 ఏళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదంలో అతడి కెరియర్ ప్రమాదంలో పడిందండి. అందుకే రిటైర్మెంట్ ప్రకటించారు. నెక్స్ట్ వన్, ప్రపంచ దేశాలను ఇటీవల వణికిస్తున్న యాట్రియల్ ఫిబ్రిబ్రేషర్ ఎఫీబ్ అంటారండి అనేటువంటి వ్యాధి ముఖ్య లక్షణం క్రింది వాటిలో ఏది? ఇటీవల వణికిస్తుందండి ఈ వ్యాధి మళ్ళీ కూడా. మరి ఎఫీబ్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఆప్షన్ అండి గుండె దడ అండి. ఓకే, వివరాలు చూద్దాం. ప్రపంచ దేశాలను ఇప్పుడు మరో వింత రోగం వణికిస్తుంది. ఈ అనారోగ్య స్థితిని అంటురోగం అని చెప్పలేం, బ్యాక్టీరియా వైరస్ అని పేర్కొనలేం, కానీ సైలెంట్ కిల్లర్ పేరుతో 30 ఏళ్లకు పైబడిన అందరిని వణికిస్తుంది. యాట్రియల్ ఫిబ్రిబ్రేషన్ ఎఫిబ్ అంటే ఒక విధంగా తీవ్ర స్థాయిలో గుండె దడ రావడం అని చెబుతున్నారు. రానిది గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే డెన్మార్క్లోని ఆల్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వింత జబ్బుకు సైలెంట్ కిల్లర్ ఎఫీబ్ అని నామకరణం చేశారు. ప్రతి 5గురిలో 2కి ఈ తరహా గుండె దడ వస్తుందని, ఫలితంగా గుండెపోటుకు గురవుతున్నట్లుగా ఇక్కడైతే శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల సరిహద్దు యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పిసిఐ ఈ దేశానికి చెందిన ఫోన్పే పేమెంట్ సర్వీస్ లిమిటెడ్తో కలిసి పనిచేసింది? ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్. రైట్ టు రిపేర్ పోర్టల్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ చొరవలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ బి అండి మహారాష్ట్ర. భారత ప్రధానమంత్రి ఇటీవల ఏ స్థలంలో పెట్రోనెట్ ఎల్ఎన్జీ యొక్క పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ డి అండి దహేజ్, గుజరాత్. ఇటీవల క్రింది వాటిలో ఏ కంపెనీకి మినీ రత్న కేటగిరీ 1 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ హోదా లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి గ్రిడ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రభుత్వం తన ధరల స్థిరీకరణ నిధి క్రింద ఏ పంటలను చేర్చడాన్ని ఆమోదించింది? ఆప్షన్ బి అండి గోధుమ. బయడాగి మిరపకాయలు ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏ రాష్ట్రంలో వీటిని పండిస్తారు? బయడాగి మిరపకాయలు. ఆప్షన్ బి అండి కర్ణాటక. బెట్టింగ్ మరియు జూదం ప్లాట్ఫామ్ల కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది? ఆప్షన్ బి అండి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. కల్ప సువర్ణ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ తోటల పంటలకు సంబంధించిన లేదా చెందిన మరుగుజ్జు రకము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కొబ్బరి చెట్టుకు సంబంధించినటువంటి ఒక బోన్సాయ్ అండి, మరుగుజ్జు రకం చెట్టు.
మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ కోసము ఎంబెడెడ్ సిమ్ వినియోగంపై ఇటీవల ఏ సంస్థ సిఫారసులను విడుదల చేసింది? ఆప్షన్ సి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. రాజ్యాంగంలోని ఏ అధికరణం క్రింద సాంస్కృతిక విద్యా హక్కులు అమలు చేయబడతాయి లేదా మంజూరు చేయబడ్డాయి? ఏ ఆర్టికల్ అండి? సాంస్కృతిక విద్యా విషాయక హక్కులు అంటారండి. ఆప్షన్ సి ఆర్టికల్ 29, 30 అండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొనబడ్డాయి. క్రింది వాటిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో ప్రత్యేకంగా ప్రస్తావించినది ఏది? 19 ఆర్టికల్ 19 దేని గురించి తెలియజేస్తుందండి? పత్రికా స్వేచ్ఛ. ఒక భారతీయ పౌరుడు తన మతం కారణంగా ప్రభుత్వ పదవిని నిరాకరించినట్లయితే క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు అతనికి నిరాకరించబడతాయి? ఇంపార్టెంట్. ఆప్షన్ బి సమానత్వ హక్కు అనేది నిరాకరించబడుతుంది. ఆర్టికల్ 19 క్రింద ప్రాథమిక స్వేచ్ఛలు అత్యవసర పరిస్థితుల్లో నిలిపివేయబడతాయి. ఎలాంటి పరిస్థితుల్లో అండి? ఆప్షన్ ఏ అండి యుద్ధం సంభవించినటువంటి సమయంలో లేదా బాహ్య దురాక్రమణలు జరిగినప్పుడు ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కు అనేది హరించబడుతుంది తాత్కాలికంగా. ప్రాథమిక హక్కుల సిద్ధాంతం ఇలా సూచిస్తుంది. ఏం తెలియజేస్తుందండి? పరిమిత ప్రభుత్వము. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఏదైనా వివాదాలను ఎక్కడ సమర్పించవచ్చు? ఎక్కడండి? సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో, ఎక్కడైనా కూడా. నెక్స్ట్, భారత రాజ్యాంగం మైనారిటీలను దేని ఆధారంగా గుర్తిస్తుంది? మతం. ప్రాథమిక వ్యక్తి అంటే ఏంటి? ప్రాథమిక వ్యక్తి ఏంటండి? అన్ని సరైన సమాధానాలే. చూద్దాం. రాష్ట్ర చర్యకు మాత్రమే పరిమితము. నెక్స్ట్, ప్రైవేట్ వ్యక్తుల ప్రవర్తన నుంచి వ్యక్తులను రక్షించడం, పోలీస్ చర్య నుంచి వ్యక్తులను రక్షించడానికి ఉద్దేశించబడింది. అన్ని సరైనవే. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వానికి మరియు చట్టం యొక్క సమాన రక్షణకు హామీ ఇస్తుంది. ఏంటండి? ఆప్షన్ ఏ భారత భూభాగంలో నివసిస్తున్న ప్రజలందరికీ వర్తిస్తుందండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పలు రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి? ఏ షెడ్యూల్లో అండి? ఆప్షన్ బి 5వ షెడ్యూల్లో. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.